హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇలానే నేను ఇంటి దగ్గర కొంచెం తిరుగుతుంటే ఒక పర్సన్, అంటే చిన్న పిల్లాడు లిఫ్ట్ అడిగాడు. అంటే ఒక 10-11 ఇయర్స్ ఉంటాయి, 10-11 ఇయర్స్ ఉంటాయి అరౌండ్. లిఫ్ట్ అడిగిండు, సరేలే అని చెప్పి లిఫ్ట్ ఇచ్చిన. బండి ఎక్కిన 1 మినిట్కే 1 మినిట్ కూడా 1 మినిట్కే వాడు ఏమడిగిండంటే, భయా కుచ్ కామే క్యా కర్నే కే లియే అన్నాడు. అన్నా క్యూ స్కూల్ నే జా రहे क्या అని అడిగిన. అంటే నా भाई थोड़ा मेरे को पैसों का जरूरत है, 1200 का, इसीलिए मैं स्कूल నే जा रहा हूं అని అన్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలకు కూడా మనీ ప్రెషర్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాడు 1200 జెన్యున్గా వానికి ఎందుకు అవసరమో నాకు తెలియదు, బట్ వాడు స్కూల్ వెళ్ళట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాడు స్కూల్కి వెళ్ళట్లేదు. వాడు 1200 కావాలని వాడు జాబ్ వెతుకుతుండు. నన్ను అడిగిండు, भाई कुछ काम है क्या करने के लिए అన్న. कुछ भी नहीं है भाई, लेकिन स्कूल इंपॉर्टेंट है, जाना जरूरी है ना అన్న. అంటే हाँ भाई लेकिन मेरे को 1200 होना इसलिए मैं జాబ్ ढूंढूं అన్నాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, పేరెంట్స్ మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అని ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి 1200 ఎందుకు అవసరమో నాకు అర్థం కాలేదు. అంటే ఓకే, అది మంచి రీజనే ఉండొచ్చు, చెడ్డ రీజనే ఉండొచ్చు, ఎవరి పిల్లలైనా తీసుకుని ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాడు స్కూల్ వెళ్ళట్లేదు, ఎందుకు అమౌంట్ అవసరం ఉంది అని చెప్తుండు. నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా పట్టించుకొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అని చూడగలిగితే వాడు స్కూల్ వెళ్తుండే. అంటే మనకి ఏం అవసరం పడ్డది 1200 అసలు అని నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. సో చదువు చాలా ఇంపార్టెంట్. నేను చదువుకోలేదు, నేను 10th వరకు చదివిన. సో చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాడు 5 మినిట్స్ 2 నిమిషాలలో బండి దిగిపోయిండు. వానికి ఇప్పుడు నేను చెప్పిన అర్థమయ్యే స్టేజ్ కాదు. వానికి ఇప్పుడు అమౌంట్ ఒకటే కనిపిస్తుంది, డబ్బులు ఒకటే కనిపిస్తుంది, 1200 రూపీస్ కావాలి అంటుండు. ఆ 1200 ఎందుకో కూడా నాకు ఐడియా లేదు. మేబీ జెన్యున్ రీజన్ ఉండొచ్చు, ఏదైనా రీజన్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాడు స్కూల్ పోవాలని నేను అనుకుంటున్నాను అంతే. సో పేరెంట్స్ అందరూ కొద్దిగా, అంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంది అని కొద్దిగా చూడగలిగితే బాగుంటుంది. అది ఎవరి పిల్లలన్నా కానీ చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు అది ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు కాబట్టి చెప్తున్నాను. డ్రాప్ అవుట్ కాకండి, ఎందుకంటే నేను ఇంటర్ డిస్కంటిన్యూ. సో ఎవరు అట్లా కాకుండా అట్లీస్ట్ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా ఒకటి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో. నువ్వు ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ చేసుకో, ఏమైనా చేసుకో, కానీ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉండాలి అని నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. అంతకుముందుకు నాకు అంత తెలియలేదు, ఎందుకంటే నేను సిచ్యువేషన్ బాగాలేకుండే నేను ఎడ్యుకేషన్ ఆపేసిన. తర్వాత ఓకే, ఎట్లున్నట్లా సెట్ అయిపోయినాం, ఏదో ఒకటి చేసుకుంటున్నా బతుకుతున్నా. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అట్లా బతుకుతారని గ్యారంటీ లేదు కదా, ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా. అందుకోసమనే చిన్న మెసేజ్ చెప్పాలనిపించింది. పేరెంట్స్ కొద్దిగా పిల్లల్ని పట్టించుకుంటే బాగుంటుంది. వాడు ఎందుకు స్కూల్ వెళ్ళట్లేదు అని కొంచెం అడగాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళట్లేదు అంటే వాడిని పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోవాలి. ఎందుకు 1200 అంటే వాడు ఏం 1200 ఏం చేస్తుండు అది చెప్పాలనిపించింది. ఈరోజు అది ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మైండ్లో అదే రన్ అవుతుంది. అసలు ఏంది వాడు వాని ఏజ్ ఏంది, వాడు 1200 కోసము జాబ్ వెతకడం ఏంది, నన్ను లిఫ్ట్ అడగడం ఏంది. లిఫ్ట్ అడిగిన 30 సెకండ్స్కి వాడు అడిగిండు, బై కూర్చో కామేగా కర్నెకెళ్ళి. అంటే నేను ఏం చెప్పాలి, వానికి ఏం పని ఉందని చెప్పాలా? कुछ भी काम नहीं है लेकिन स्कूल जाना जरूरी है ना అంటే आओ भाई मालूम है 1200 రూపీస్ మేరకు ఓనా అంటుండు. ఏం చెప్పాలి, 1200 రూపీస్ ఎడికని తెచ్చేయాలి ఇప్పుడు వానికి? వాడు వీడియో చూసినా లేకపోతే వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కానీ చూస్తే నేను చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే స్కూల్ వెళ్ళాలి అంతే. స్కూల్ తర్వాత డిగ్రీ, ఇంటర్ తర్వాత డిగ్రీ, అది ఏదైనా కానివ్వండి చదవాలి. చదివితే బాగుంటుందని నా ఇంటెన్షన్ అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.